ఒకసారి ఆలోచించండి, ఈ ప్రపంచంలో ప్లాస్టిక్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఈరోజు మనం వాడుతున్న ఈ ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఎవరు కనిపెట్టారు? ఎందుకు కనిపెట్టారు? ఈ ప్రపంచాన్ని ఎలా మార్చిందో ఈ వీడియోలో తెలుసు. మనుషులు ప్లాస్టిక్ ముందు ఏం వాడేవారు? కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ అనే పదమే లేదు. అప్పుడు ప్రజలు వస్తువులు తయారు చేయడానికి చెక్క, మట్టి, రాయి, ఇనుము, రాగి, గాజు, జంతువుల కొమ్ము, ఏనుగు దంతాలు వాడేవారు. ఉదాహరణకు దువ్వెనలు, పియానో కీలు, జంతువులు వంటి వస్తువులను ఏనుగు దంతాలతో తయారు చేసేవారు. పెద్ద సమస్య ఏంటిదంటే 1800 సంవత్సరం దాటిన తర్వాత జనాభా పెరిగింది. దాంతో ఏనుగు దంతాలకు భారీ డిమాండ్ వచ్చింది. వేలాది ఏనుగులు చంపడం ప్రారంభించారు. దీంతో ఏనుగుల సంఖ్య వేగంగా తగ్గిపోయింది. అప్పుడు శాస్త్రవేత్త మధ్యలో ఒక ప్రశ్న మెలిగింది: ఏనుగు దంతాలకు బదులుగా మరో పదార్థాన్ని తయారు చేయలేమా అని. ఆ ప్రశ్నకే ఈ ప్లాస్టిక్ కారణమైంది. మొదట 1860లో అమెరికాలో కంపెనీ ప్రకటన ఇచ్చింది, ఏనుగు దంతాలకు బదులుగా ఉపయోగపడే పదార్థాన్ని కనిపెడితే బహుమతి అని. ఈ సవాల్ని చాలామంది సైంటిస్టులు స్వీకరించారు. వారిలో ఒకరు జాన్ వెస్లీ హయాట్. ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. చివరకు సెల్యులోజ్ అనే మొక్కల పదార్థాన్ని రసాయనాలతో కలిపి కొత్త పదార్థాన్ని తయారు చేశారు. దానికి సెల్యులోయిడ్ అని పేరు కూడా పెట్టారు. సెల్యులోయిడ్ వల్ల ఉపయోగాలు చూద్దాం. ఇప్పుడు సెల్యులోయిడ్తో దువ్వెనలు, బటన్స్, బిలియర్డ్స్ బంతులు, కెమెరా ఫిల్మ్స్ తయారు చేయడం ప్రారంభించారు. దీంతో ఏనుగు దంతాల అవసరం కొంత తగ్గింది. ఇది ప్రకృతికి కూడా కొంత మేలు చేసింది. 1907లో బెల్జియంలో జన్మించిన రసాయన శాస్త్రవేత్త లియో బ్యాక్లాండ్ కొత్త పదార్థాన్ని కనిపెట్టారు. ఆయన తయారు చేసిన పదార్థం పేరు బ్యాక్లైట్. ఇదే ప్రపంచంలోని మొదటి పూర్తిగా ప్లాస్టిక్గా మారిన పదార్థం. బ్యాక్లైట్ ప్రత్యేకత: బ్యాక్లైట్ వేడి తట్టుకుంటుంది, విద్యుత్ ప్రసారం చేయదు, సులభంగా పాడవదు, స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే దీన్ని టెలిఫోన్లు, రేడియోలు, స్విచ్లు, ప్లగ్లు తయారు చేయడానికి ఉపయోగించేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1940లో ప్లాస్టిక్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఎందుకంటే ప్లాస్టిక్ తేలిగ్గా ఉంటుంది, తక్కువ ఖర్చు, త్వరగా తయారు చేయవచ్చు, తుప్పు పట్టదు. దీంతో ప్రపంచంలోని ప్రతి పరిశ్రమ కూడా ప్లాస్టిక్ను ఉపయోగించడం ప్రారంభించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు 9 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ తయారైన ప్లాస్టిక్లో చాలా చిన్న భాగం మాత్రమే రీసైక్లింగ్ చేయబడింది. మీ చేతిలో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కొన్ని నెలల క్రితం భూమి అడుగున ఉన్న క్రూడ్ ఆయిల్ అని మీకు తెలుసా? అవునండి, ప్లాస్టిక్ తయారీ ప్రయాణం భూమిలోని చమురుతో ప్రారంభమైంది. అయితే ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఒక్కో దశగా చూద్దాం. భూమి లోపల వేల అడుగుల లోతులో క్రూడ్ ఆయిల్ ఉంటుంది. పెద్ద డ్రిల్లింగ్ యంత్రాలతో బావును తవ్వి ఆ చమురును బయటికి తీస్తారు. ఆ చమురు నేరుగా ప్లాస్టిక్ తయారీకి పనికిరాదు. ముందుగా దాన్ని శుభ్రం చేయాలి. చమురును భారీ ఆయిల్ రిఫైనరీలకు తీసుకెళ్తారు. అక్కడ దాన్ని 350 నుంచి 400 సెల్సియస్ డిగ్రీల వరకు వేడి చేస్తారు. క్రూడ్ ఆయిల్ వివిధ భాగాలుగా విడిపోతుంది. వాటిలో ఎల్పిజి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, నాఫ్తా వంటి పదార్థాలు వస్తాయి. ప్లాస్టిక్ తయారీలో ప్రధాన పాత్ర పోషించేది నాఫ్తా. నాఫ్తా నుంచి చిన్న అణువులు నాఫ్తాను మరో ఫ్యాక్టరీకి పంపిస్తారు. అక్కడ దాన్ని చాలా అధిక ఉష్ణోగ్రతలు వేడి చేస్తారు. ఈ ప్రక్రియను స్టీమ్ క్రాకింగ్ అని అంటారు. దీంతో ఎథిలిన్, ప్రోపిలిన్ వంటి చిన్న వాయు అణువులు తయారవుతాయి. ఇవే ప్లాస్టిక్ అసలు ముడి పదార్థాలు. పాలిమరైజేషన్. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న చిన్న అణువులను ప్రత్యేక రసాయన చర్యల ద్వారా ఒకదానితో ఒకటి కలుపుకుపోతాయి. ఈ ప్రక్రియను పాలిమరైజేషన్ అంటారు. దీంతో పొడవైన గొలుసులాగా ఉండే పాలిమర్లు ఏర్పడతాయి. ఈ పాలిమర్లను చిన్న బియ్యం గింజంత పరిమాణంలో కట్ చేస్తారు. ప్రపంచంలోని ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు మొదట ఇలాంటి చిన్న గింజల రూపంలోనే ఫ్యాక్టరీలకు వెళ్తాయి. ఈ ప్లాస్టిక్ గింజలను మిషన్లో వేసి కరిగిస్తారు. కరిగిన ప్లాస్టిక్ను మోల్డ్స్లోకి పంపిస్తారు. పంపించిన తర్వాత తయారయ్యేవే వాటర్ బాటిల్స్, కుర్చీలు, బకెట్లు, పెన్లు, బొమ్మలు, మొబైల్ కవర్స్, హెల్మెట్లు, ప్లాస్టిక్ పైపులు, ఫుడ్ బ్యాగ్స్. ఒక ముడి పదార్థం నుంచి వేల రకాల వస్తువులు తయారవుతాయి. మీరు ఎప్పుడైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లేదా ఫుడ్ డబ్బా కింద ఈ చిన్న త్రిభుజం గుర్తులో ఉన్న 1 నుంచి 7 వరకు వంటి సంఖ్యలను చూసారా? చాలామంది అవి సీరియల్ నెంబర్లు అని అనుకుంటారు, కానీ అవి ప్లాస్టిక్ రకాన్ని సూచించే కోడ్లు. ఈ సంఖ్యలను రెజిన్ ఐడెంటిఫికేషన్ కోడ్స్ RIC అంటారు. ఇవి ప్లాస్టిక్ని ఎలా డిఫైన్ చేయాలో, దాని ఉపయోగం ఏమిటో గుర్తించబడతాయి. ఇప్పుడు ఒక్కో రకాన్ని వివరంగా తెలుసుకుందాం. PET లేదా పాలిథిన్ ఎక్కడ ఉపయోగిస్తారు? మినరల్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, జ్యూస్ బాటిళ్ళు, కొన్ని ప్యాకేజింగ్లకి. డెన్సిటీ పాలిథిన్ ఎక్కడ ఉపయోగిస్తారు?
పాల డబ్బాలు, షాంపూ బాటిల్స్, డిటర్జెంట్ కవర్స్, వాటర్ క్యాన్స్. నెక్స్ట్ పీవీసీ ఎక్కడ ఉపయోగిస్తారు? వాటర్ పైపులు, ఎలక్ట్రికల్ వైర్లు, కవర్స్, తలుపుల ఫ్రేమ్లు, ఫ్లోరింగ్ మెటీరియల్. ఎల్డిపిఈ డెన్సిటీ పాలిలైన్ ఎక్కడ ఉపయోగిస్తారు? కిరాణా షాపులు ఉండే ప్లాస్టిక్ కవర్స్, బ్రెడ్ కవర్లు, ఫుడ్ ర్యాంపింగ్ ఫిల్మ్స్. సూపర్ మార్కెట్లో ఇచ్చే పలుచని క్యారీ బ్యాగులు ఎక్కువగా ఎల్డిపిఏతో తయారవుతాయి. పీపీ ఎక్కడ ఉపయోగిస్తారు? పెరుగు డబ్బాలు, లంచ్ బాక్సులు, ఫుడ్ స్టోరేజ్ కంటైనర్లు, మెడికల్ సిరింజ్లు. పిఎస్ ఎక్కడ ఉపయోగిస్తారు? టీ కప్లు, డిస్పోజ్ ప్లేట్లు, ప్యాకింగ్ మెటీరియల్. ప్లాస్టిక్ వర్గంలో పాలికార్బోనేట్, అక్రిలిన్, నైలాన్, ఇతర మిశ్రమ ప్లాస్టిక్లు ఉంటాయి. వీటిని ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగిస్తారు. ప్రతి పదార్థానికి వేరు లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ప్లాస్టిక్ లేకపోతే ఈరోజు మన ప్రపంచం ఎలా ఉండేది? చాలామంది ప్లాస్టిక్ అంటే కాలుష్యం మాత్రమే గుర్తు చేసుకుంటారు. కానీ నిజానికి ప్లాస్టిక్ మన జీవితాన్ని అనేక విధాలుగా మార్చేసింది. ఈరోజు ప్లాస్టిక్ ప్రపంచానికి చేసిన మేలును ఎగ్జాంపుల్గా తెలుసుకుందాం. వైద్య రంగంలో ప్లాస్టిక్. ఒకసారి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు గమనించండి, అక్కడ మీరు చూసేవి సిరంజిలు, ఐవీ డ్రప్ బ్యాగులు, రక్త సంచులు, ఆక్సిజన్ మాస్కులు, గ్లౌస్, టెస్ట్ ట్యూబ్లు. ఇవన్నీ ఎక్కువగా ప్రత్యేక నాణ్యత గల ప్లాస్టిక్తో తయారవుతాయి. అందుకే ఆధునిక వైద్యంలో ప్లాస్టిక్ కీలక స్థానం ఉంది. ఆహారాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఒక రైతు టమాటాలు పండించాడు. అవి ప్యాకింగ్ లేకుండా పంపితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కానీ సరైన ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్తో వాటిని నిల్వ సమయం పెంచవచ్చు. అందువల్ల ఆహారం వృధా కొంతవరకు తగ్గుతుంది. రవాణా రంగంలో ప్లాస్టిక్ తరడు. పాతకాలంలో కార్లలో ఎక్కువ భాగాలు ఇనుముతో తయారయ్యేవి. ఇప్పుడు డ్యాష్ బోర్డ్, బంపర్, ఇంటీరియర్ ప్యానెల్స్, లైట్లు, కవర్లు వంటి అనేక భాగాల్లో ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు. విమానాల్లో ప్లాస్టిక్. విమానంలో ఉన్న ప్రతి కిలో బరువు చాలా ముఖ్యం. అందుకే అనేక భాగాల్లో తేలికైన ప్లాస్టిక్ మరియు కాంపోజిటివ్ పదార్థాలను ఉపయోగిస్తారు. దీంతో విమానం మొత్తం బరువు తగ్గి పనితీరు మెరుగుపడుతుంది. మొబైల్ ఫోన్. మీ మొబైల్ని గమనించండి. అందులో బ్యాక్ కవర్, బటన్స్, కొన్ని అత్యంత భాగాలు, ఇన్సులేషన్ మెటీరియల్స్ వంటి అనేక చోట్ల ప్లాస్టిక్ ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ లేకపోతే మొబైల్ ఫోన్లు మరింత బరువుగా, ఖరీదుగా ఉండేవి. అంతరిక్ష పరిశోధనలో ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకల్లో కూడా తేలికైన బలమైన పాలిమర్ పదార్థాలు ఉపయోగిస్తారు. తక్కువ బరువు ఉంటే ప్రయోగం ఏమి తగ్గే అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో ప్లాస్టిక్ తయారయ్యే వస్తువులు. డ్రిప్ ఇరిగేషన్ పైపులు, స్ప్రింక్లర్లు, గ్రీన్ హౌస్ కవర్లు, మల్చింగ్ షీట్లు. ఇవి నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడతాయి. విద్యుత్ భద్రత. ప్లాస్టిక్ విద్యుత్తును సులభంగా ప్రసారం చేయదు. అందుకే వైర్లు, ఇన్సులేషన్, స్విచ్లు, ప్లగ్లు, సాకెట్లు తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది విద్యుత్ షాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. విద్యలో ప్లాస్టిక్. విద్యార్థులు రోజు ఉపయోగించే పెన్నులు, స్కేళ్ళు, ఫైళ్ళు, జ్యామిట్రీ బాక్సులు చాలా వరకు ప్లాస్టిక్తో తయారవుతాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉండడం వల్ల వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఒకరోజు ప్లాస్టిక్ లేకుండా గడపాలని ప్రయత్నించండి. ఉదయం లేవగానే టూత్ బ్రష్, వాటర్ బాటిల్స్, మొబైల్స్, హెల్మెట్, పెన్స్, పెన్నులు, టిఫిన్ బాక్స్. మన రోజువారీ జీవితంలో ఎన్నో వస్తువులు ప్లాస్టిక్పై ఆధారపడి ఉన్నాయని తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఎందుకంటే దానికి విస్తృతమైన ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్లాస్టిక్ వల్ల కలిగిన ప్రయోజనాలు చూసాం. కానీ ఇదే ప్లాస్టిక్ ప్రపంచానికి ఎందుకు పెద్ద సమస్యగా మారింది? ఎందుకు సముద్రాలు ప్లాస్టిక్తో నిండిపోతున్నాయి? ఎందుకు జంతువులు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నాయి? ఎందుకు ప్రపంచ దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు? ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని నిజ జీవిత ఉదాహరణతో, శాస్త్రీయ కారణాలతో పూర్తిగా తెలుసుకుందాం. ప్లాస్టిక్ వల్ల ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు. ప్లాస్టిక్ ప్రపంచాన్ని ఎలా మార్చింది? మనిషి జీవితంలో ప్లాస్టిక్ విప్లవం. ప్లాస్టిక్ మన జీవితాన్ని ఎలా సులభం చేసిందో తెలుసుకున్నాం. కానీ ప్రపంచాన్ని మార్చిన ఈ ప్లాస్టిక్ ఈరోజు ప్రపంచానికి అతిపెద్ద పర్యావరణ సమస్యలో ఒకటిగా ఎలా మారింది? ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ను మనం రోడ్డుపై పడేస్తే అది ఎక్కడికి వెళ్తుంది? దాని తర్వాత ఏమవుతుంది? ఈరోజు ఆ ప్రయాణాన్ని తెలుసుకుందాం. ప్లాస్టిక్ ఎందుకు త్వరగా కుళ్ళిపోదు? మనం తినే అరటిపండు తొక్క లేదా ఆకులు కొన్ని రోజులు లేదా నెలల్లో కుళ్ళిపోతాయి. కానీ ప్లాస్టిక్ మాత్రం సహజంగా చాలా నెమ్మదిగా విచ్ఛిన్నం అవుతుంది. కొన్ని రకాల ప్లాస్టిక్ పూర్తిగా విచ్ఛిన్నం కావడానికి వందల సంవత్సరాలు పట్టవచ్చు. అందుకే ఈరోజు ఉపయోగించిన ప్లాస్టిక్లో చాలా భాగం ఇంకా భూమిపైనే ఉంటుంది. చెత్త కుప్పల సమస్య. ఒక పట్టణంలో ప్రతిరోజు వేలాది ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్,
ప్యాకెట్లు పడేస్తుంటారు. వాటిని సరిగా సేకరించి రీసైక్లింగ్ చేయకపోతే అవి ఖాళీ స్థలాల్లో పేరుకుపోయి చెత్త మైదానాలు ల్యాండ్ ఫిల్గా నింపేస్తారు. నేల వినియోగాన్ని తగ్గిస్తాయి. ఉదాహరణ, ఒక ఖాళీ స్థలంలో రోజు ఒక ట్రాక్టర్ ప్లాస్టిక్ చెత్త వేస్తే కొన్ని సంవత్సరాల్లో అది చిన్న కొండలా మారిపోవచ్చు. డ్రైనేజీలు మూసుకుపోవడం, వర్షం పడినప్పుడు ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, సీసాలు కాలువల్లోకి వెళ్ళిపోతాయి. దీంతో నీటి ప్రవాహం ఆగిపోతుంది, రోడ్లపై నీరు నిలుస్తుంది, వరదల ప్రభావం పెరగవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటిదంటే, చాలా నగరాల్లో వర్షాకాలంలో కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తని మున్సిపల్ సిబ్బంది తొలగించడం మనం చూస్తూ ఉంటాం. సముద్రాల్లో ప్లాస్టిక్, నదుల్లో పడేసిన ప్లాస్టిక్ చివరికి సముద్రాలకు చేరుతుంది. అక్కడ అది తేలుతూ ఉంటుంది, చిన్న ముక్కలుగా విరిగిపోతుంది, సముద్ర జీవులకు ప్రమాదకరంగా మారుతుంది. జంతువులకు కలిగే ప్రమాదం, ఆవులు, మేకలు, కుక్కలు చెత్తలో ఆహారం వెతుక్కుంటాయి. ఆహారంతో పాటు ప్లాస్టిక్ కూడా మింగే ప్రమాదం ఉంది. అలాగే సముద్రంలో తాబేళ్లు, చేపలు, సముద్ర పక్షులు కూడా ప్లాస్టిక్ను ఆహారంగా పొరబడే సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో అవి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది ప్లాస్టిక్ చెత్తను కాల్చేస్తారు, కానీ ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని రకాల ప్లాస్టిక్ కాలినప్పుడు హానికరమైన వాయువులు విడుదల కావచ్చు. అవి గాలి నాణ్యతను దెబ్బతీసి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్లాస్టిక్ను బహిరంగ ప్రదేశాల్లో కాల్చకూడదు. పెద్ద ప్లాస్టిక్ వస్తువులు ఎండ, గాలి, అలల ప్రభావంతో చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. ఈ చిన్న కణాలను మైక్రో ప్లాస్టిక్ అంటారు. ఇవి నదులు, సముద్రాల్లో, నేలలో వ్యాపిస్తాయి. ఒక ప్లాస్టిక్ బాటిల్ ప్రయాణం, ఒక వ్యక్తి చల్లని పానీయం తాగి బాటిల్ను రోడ్డుపై పడేశాడు. వర్షం వచ్చింది, ఆ బాటిల్ కాలువలోకి వెళ్ళిపోతుంది. కాలువ నుంచి నదికి, నది నుంచి సముద్రానికి. అక్కడి నుంచి అది చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఆ ప్లాస్టిక్ చాలా సంవత్సరాలు పర్యావరణంలోనే ఉండే అవకాశం ఉంది. సమస్య ప్లాస్టిక్ కాదు, మన అలవాట్లు కూడా. ప్లాస్టిక్ అనేది ఒక పదార్థం మాత్రమే. సమస్య ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఒకసారి వాడి పారేయడం, సరైన రీసైక్లింగ్ చేయకపోవడం, ఈ అలవాట్ల వల్ల మరింత పెరుగుతుంది. అందుకే చాలా దేశాలు రెడ్యూస్, రీయూజ్ తగ్గిస్తూ రీసైక్లింగ్ అనే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటిదంటే, మన శరీరంలో కూడా ప్లాస్టిక్ కణాలు చేరే అవకాశం ఉంది. మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటి, అవి ఎలా మనకి కనిపించకుండా ప్రయాణించేదే మైక్రో ప్లాస్టిక్. మిల్లీమీటర్ కంటే చిన్న పరిమాణంలో ఉంటే ప్లాస్టిక్ కణాలను సాధారణంగా మైక్రో ప్లాస్టిక్ అని అంటారు. ఇవి చాలా చిన్నవి, కొన్నిసార్లు కంటికి కూడా కనిపించవు. ఇవి ఎలా ఏర్పడతాయంటే, పెద్ద ప్లాస్టిక్ వస్తువులు విరిగిపోవడం, ఒక ప్లాస్టిక్ బాటిల్ను బయటపడేస్తే సూర్యరశ్మి, వర్షం, గాలి, వేడి కాలక్రమంలో దానికి చిన్న చిన్న ముక్కలుగా మార్చేస్తాయి. అవి మరింత చిన్నవే చివరకు మైక్రో ప్లాస్టిక్గా మారుతాయి. పాలిస్టైన్, నైలాన్ వంటి సింథటిక్ బట్టలు ఉతికేటప్పుడు కూడా చాలా చిన్న ఫైబర్లు విడిపోవచ్చు. వీటితో కొంత భాగం మురుగునీటిలోకి చేరే అవకాశం ఉంది. వాహనాల టైర్లు, కార్లు, బైక్లు నడిచేటప్పుడు టైర్ల రాపిడి వల్ల సూక్ష్మ కణాలుగా విడిపోతాయి. వాటిలో కొంత భాగం ప్లాస్టిక్ ఆధారిత పదార్థాల నుంచి వస్తుంది. కొన్ని అధ్యయనాల్లో ఇవి మనం తినే కొన్ని ఆహారాలు, తాగే నీటిలో కూడా గుర్తించబడ్డాయి. మైక్రో ప్లాస్టిక్ సమస్యను తగ్గించడానికి అవసరం లేని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గించడం, ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దు, రీసైక్లింగ్ చేయగలిగిన వాటిని సరైన విధంగా వేరు చేసి ఇవ్వండి. క్లాత్ బ్యాగ్స్, స్టీల్ లేదా గాజు బాటిల్ వంటి ప్రత్యామ్నాయాలను అవసరమైన చోటకు ఉపయోగించండి. ప్లాస్టిక్ను బాధ్యతగా ఉపయోగించడం, సరిగ్గా పారవేయడం, రీసైక్లింగ్ చేయడం వల్ల ఈ సమస్య తగ్గించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావచ్చు.